హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారా? నేనైతే బాగున్నానండి, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను చేసిన రెసిపీ ఏంటి అంటే సమ్మర్లో మాంసాహారులకు నోటికి ఎంతో రుచిగా ఉండే పచ్చళ్ళలో ఒకటైన రొయ్యల పచ్చడి అయితే మీతోటి షేర్ చేసుకుంటున్నాను. నేను ముందుగా పొట్టు తీసేసిన 1 కేజీ రొయ్యలు అయితే తీసుకొని దాంట్లో కొంచెం లెమన్ సాల్ట్ వేసి వాసన పోయేలా అయితే క్లీన్ చేసుకున్నాను. తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసి వాటికి బాగా పట్టేలా ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ప్యాన్ స్టవ్ మీద పెట్టేసి స్టవ్ వెలిగించి ఒక మూత అయితే పెట్టుకున్నాను. ఆఫ్టర్ 10 to 15 మినిట్స్లో వాటర్ అనేవి బాగా పైకి అయితే వస్తాయి. చూడండి, నేను వీడియోలో చూపిన విధంగా వాటర్ అనేవి ఆఫ్టర్ 10 to 15 మినిట్స్లో పైకి అయితే వస్తాయి. చూడండి, ఈ విధంగా వచ్చిన తర్వాత లిడ్ తీసేసి 10 to 15 మినిట్స్ వరకు మధ్య మధ్యలో గరిటెతోటి తిప్పుతూ ఉండండి. ఆ వాటర్ అంతా వాటికి అబ్జర్వ్ అవ్వాలి, అంతా ఇంకిపోవాలన్నమాట. ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనం పక్కన పెట్టేసుకోవచ్చు. రొయ్యల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల అధిక బరువు ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా అయితే ఉపయోగపడుతుందండి. అదేవిధంగా రొయ్యల వల్ల ఇంకో బెనిఫిట్ ఏంటి అంటే మన బాడీలో ఉండే చెడు కొలెస్ట్రాల్ని తీసేసి మంచి కొలెస్ట్రాల్ని ఉత్పత్తి చేయడానికి చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది. చూడండి, ఈ విధంగా వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకుందండి. ఇంకా ఆల్మోస్ట్ ఇది అయిపోయినట్టే. ఇది తీసి పక్కన పెట్టేసి ఒక మందపాటి ప్యాన్ తీసుకొని మసాలా అయితే రెడీ చేద్దాం. చూడండి, ఈ విధంగా ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో మసాలా కోసం 5 లవంగం మొగ్గలు, కొంచెం దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ మెంతులు తీసుకొని బాగా రెడ్డిష్గా వచ్చే విధంగా ఫ్రై చేసుకుందామండి. ఈ మెజర్మెంట్స్ అన్నీ నేను 1 కేజీ రొయ్యలకైతే సరిపడా అయితే చెప్తున్నానండి. చాలా కరెక్ట్గా సరిపోతుంది. నేను చెప్పిన కొలతల్లో మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. తర్వాత నేను 2 టీ స్పూన్లు ధనియాలు తీసుకున్నాను. అదేవిధంగా 1 టీ స్పూన్ జీరా తీసుకున్నాను. ఇవి మొత్తం బాగా రెడ్డిష్గా వచ్చే విధంగా అయితే వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. కొంతమందికి రొయ్యలు అనేవి అన్ని సార్లు దొరకవండి. ఈ విధంగా అయితే మీరు ట్రై చేసి పెట్టండి. పచ్చడి అనేది ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని తినడానికైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా రొయ్యల్లో చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. దీన్ని మన డైట్లో చేర్చుకున్నట్లయితే ఎన్నో బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఈ విధంగా నేను వేయించుకొని పక్కన పెట్టేసిన తర్వాత మిక్సీ అయితే పట్టాను. ఆ మిక్సీ పట్టిన తర్వాత ఆ మసాలా అనేది తీసి పక్కన పెట్టేసి నేను ఒక మందపాటి ప్యాన్ తీసుకొని అందులో 1 కప్పు ఆయిల్ అయితే తీసుకున్నానండి. కరెక్ట్గా దీనికి 1 కప్పు ఆయిల్ అయితే కరెక్ట్గా మెజర్మెంట్ అయితే సరిపోతుంది కేజీ రొయ్యలకి. ఈ విధంగా తీసుకున్న తర్వాత అది కొంచెం హీట్ అవుతున్న టైంలో ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న రొయ్యలను అయితే తీసుకొని ఇందులో యాడ్ చేద్దాం. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకొని పక్కన పెడదామండి. నేను ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. మీరు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు చేసుకొని దీంట్లోకి అయితే యాడ్ చేసుకోండి. టేస్ట్ అనేది మరింతగా పెరుగుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత కూడా ఆ వాసన పోయేలాగా అంతా బాగా కలుపుకొని కొంచెం సేపు స్టవ్ మీదే ఉంచేసుకుందామండి. అవి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్ పక్కకు పెట్టేసి మనం మసాలా అయితే యాడ్ చేసుకుందామండి. నేను కేజీ రొయ్యలకి 1 కప్పు కారం తీసుకున్నానండి. 1 కప్పు కారం అంటే దగ్గర 50 గ్రామ్స్ అయితే ఉంది. అదేవిధంగా 1/2 కప్పు సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా కూడా ఇందులో యాడ్ చేసేసి బాగా అంతా కలిసేలా బాగా కలుపుకుందామండి. బాగా కలుపుకుంటే ముక్క కంటికి ఉప్పు కారం మసాలా అనేవి బాగా పడుతుంది. ముక్క చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత కాస్త దాన్ని వేడి తగ్గే వరకు పక్కన పెట్టేద్దామండి. ఎందుకంటే దాని తర్వాత మనం నిమ్మరసం అనేది యాడ్ చేయాలి. నేను నిమ్మరసం అనేది ఒక 5-6 నిమ్మకాయలను అయితే తీసుకొని, మీకు పెద్ద నిమ్మకాయలు ఉంటేనేమో ఒక 5 అయితే సరిపోతాయి, లేదా 6 తీసుకొని ఆ నిమ్మరసం అనేది వాటికి బాగా ఆరిపోయిన తర్వాత పోసుకొని ఈ విధంగా అయితే మొత్తం పట్టేలా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక 2 డేస్ తర్వాత అప్పటి వరకు కదిలించకండి. ఆఫ్టర్ 2 డేస్ తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, ఈ విధంగా అయితే పచ్చడి అనేది రెడీ అవుతుంది. ఈ విధంగా స్టోర్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది.
నేనైతే గాలిపోని ఒక గాజు జాడీలో అయితే స్టోర్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే 3 months వరకు పచ్చడి అనేది అసలు పాడవదండి. మీరు విదేశాలకు పంపించాలన్నా కూడా ఈ విధంగా స్టోర్ చేసి పంపిస్తే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్రేమతో మీ అవంతి. థ్యాంక్ యూ సో మచ్.